వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఏఐజీ సుధాకర్ రెడ్డిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారానికి అహంకారం తోడవడంతో ప్రజలు గుర్తించి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు అని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అనంతరం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెనాలి 2 టౌన్స్ ఏ సుధాకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ విత్ హెల్మెట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె జబ్బుకు తొలిసారిగా అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు జీజీహెచ్ పర్యవేక్షకులు కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కీలక శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పట్టణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కడపలో టాలీవుడ్ ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జోస్ ఆలుకాస్ 56వ జ్యువెలరీ షోరూమ్ ను నిధి అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు.